కలర్ అంటూ కలర్ లాగా ఎల్లో అయిపోతాయి పళ్ళు. కొంతమందికి ఓకే టీ రెగ్యులర్ అలవాటో లేకపోతే ఇంకేదో సంథింగ్ చ్యూ చేస్తూ ఉంటారు పాన్ పాన్ గుట్కా టైప్. అలాంటివి తింటూ ఉంటాయి సో కూడా. అవి తినకుండా ఉండే వాళ్ళకి కూడా కొన్నిసార్లు వచ్చేస్తాయి. రీజన్స్ ఎందుకంటారు? అది ఏంటి అంటే అండి, వాళ్ళ సలైవా కాంపోజిషన్, సలైవా అంటే లాలాజలం అనమాట. Okay. ఆ సలైవా కాంపోజిషన్ వల్ల అది దాని పీహెచ్ డిఫరెన్స్ తోటి సలైవాలో కూడా కొన్ని ఎంజైమ్స్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి అండ్ అవి డిపాజిట్స్ లాగా టీత్ మీద ఫామ్ అవుతాయి అనమాట. ఓకే. దాంతో మనకేం కాదు, జస్ట్ రెగ్యులర్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ క్లీనింగ్ విషయంలో ఇంకొక అందరికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే మేడం, అది క్లీన్ చేసుకున్న తర్వాత పైన మనకున్న స్మూత్ టెక్స్చర్ కానీ ఆ స్మూత్నెస్ అంతా పోతుంది, అది మంచిది కాదు మనకి టీత్ కి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అది కరెక్టేనా నిజం? అంటే స్మూత్ టెక్స్చర్ అని కాదు, కానీ మనం క్లీన్ చేసిన తర్వాత లైట్ రఫ్ ఫీలింగ్ అన్నది తెలుస్తుంది మనకి. అది దట్ ఈస్ వెరీ కామన్ అండ్ వెరీ నార్మల్.